హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై అకురా ప్లస్. మన నవరాత్రి స్పెషల్ సిరీస్లో డే 6 రెసిపీ ఏంటంటే ఇది ఒక స్పెషల్ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ. అదే మన స్వీట్ పొటాటో హల్వాతో చేసే బొబ్బట్లు. ఇది టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం, అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఇప్పుడు మనం ముందుగా ఒక 2 స్వీట్ పొటాటోస్ని తీసుకొని అవి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ స్వీట్ పొటాటోస్ పెద్దగా ఉంటే ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోండి, అప్పుడు అవి బాగా ఉడుకుతాయి. తర్వాత మనం ఒక కప్ గోధుమ పిండి అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అండ్ ఆయిల్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఆయిల్ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ పిండిలో బాగా కలిసిపోయాక కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. మనం నార్మల్గా బొబ్బట్లు పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. బొబ్బట్లు బాగా సాఫ్ట్గా రావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మన స్వీట్ పొటాటోస్ ఉడికాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని ఉడికాక తీసి పక్కన పెట్టుకోండి. అవి బాగా చల్లారాక పొట్టు తీసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే తురుముకోవచ్చు లేదా మ్యాష్ చేసుకోవచ్చు, కాకపోతే మెత్తగా పేస్ట్ చేసుకుంటే బొబ్బట్లు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది వేడయ్యాక ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులోనే కిస్మిస్ వేయించుకుంటున్నాను. కిస్మిస్ బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో బాదం, కాజు, పిస్తా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారాక పౌడర్ లాగా చేసుకోండి. మీకు కావాలంటే కచ్చా పచ్చాగా కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు ఇదే కడాయిలో కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో పేస్ట్ని వేసుకొని కాస్త వేగనివ్వండి. ఇలా స్వీట్ పొటాటోస్ గట్టి పడితే ఇంకొన్ని పాలు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకొని కాసేపు ఉడకనివ్వండి. బొంబాయి రవ్వ మెత్తగా ఉడకడానికి ఇంకొన్ని పాలు పోసి బాగా ఉడికించుకోండి. ఇదంతా ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకొని ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోండి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోయాక కొద్దిగా ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న కిస్మిస్ అండ్ పొడి చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఇలా చేత్తో ఫ్లాట్గా చేసుకొని ఇందులో హల్వా ముద్దను పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం క్లోజ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా సీల్ చేసుకున్నాక ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం నూనె రాసి ఈ ముద్దని చేత్తో ఇలా బొబ్బట్లు చేసుకునేలాగా ఒత్తుకోండి. ఇది మరీ పలుచగా కాకుండా లావుగా కాకుండా మనం బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. ఇలా చేసుకున్న బొబ్బట్లని వేడి వేడి పెనం మీద నూనెతో కానీ ఆయిల్తో కానీ వేయించుకోండి. ఇలా ఒక వైపు మొత్తం బాగా కాలాక రెండో వైపుకి తిప్పుకొని ఇంకొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేస్తూ బాగా కాల్చుకోండి. ఇలా 2 వైపులా బాగా కాలాక తీసి పక్కన పెట్టుకోవడమే. దీన్ని నెయ్యితో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.
అంతే, ఎంతో ఈజీగా తయారైన ఈ స్వీట్ పొటాటో బొబ్బట్లను ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది మీరు పండగలప్పుడే కాకుండా ఏదైనా స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు గూడా చేసుకోవచ్చు.